ప్రణామం లాంటి. డైలీ నీకు దండం పెడుతున్నా, జీతం వచ్చిన రోజు జిలేబీ పెడుతున్నా. కానీ నువ్వు నాకేం పెట్టావంటే దరిద్రుడు అని నిక్కినేం తప్ప. మనీ ప్లాంట్ పెంచుదామంటే ఎండిపోతుంది, పర్సులో మనీ కరిగిపోతుంది. రాత్రిపూట చేసే తొక్కలో ఈ సెక్యూరిటీ జాబ్ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు నన్ను ఎనిమిలో చుట్ట మానేసి ఎంకరేజ్ చేయండి. ముందు పూజ చేయరా పనికి మాలనోడా. అలాగే గోల్డ్ బిస్కెట్ల వర్షం కురిపించు, డబ్బుల తుఫాన్ని రప్పించు, అదృష్ట సునామీని పంపించు. అయ్యో ఆంటీ, సునామీ అంటే హుద్దుని పంపించావు, సంకనాగిపోతా. పైసా పైసా అంజీ ఆజీ అటు కాదు నాన్న, ఇటు. కవునే వచ్చానన్నా. అయితే చచ్చా. ఓ మై ఆంటీ, ఏదోలు పంపించావేంటి? నీకు తెలుగు సరిగ్గా అర్థమైనట్లేదు. మే క్యా పూచా పైసా పూచా తూ పనికి మాలేదో బేచా. రే 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 ఎందుకు వచ్చారా మీరు? వస్తా చూడు వాడెంత మంచోడు, రంగు మనిషి అస్సలు మారలేదు. నువ్వు ఎందుకు వచ్చావురా? ఊర్లో ఎంత కష్టపడ్డా 5-6 వేలు మించి రావట్లేదురా. ఇంకే హ్యాపీయే కదా. ఇల్లు, పొలం, టాటా కారు, నలుగురు జీవితానికి పనిచేసే మనుషులు, అనుష్క లాంటి పెళ్ళాం కావాలి. ఇవన్నీ కావాలి అంటే ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000? ఒరేయ్, పాత సినిమాల్లో అయితే రిక్షాలు దొక్కడం, మోటార్లు మోయడం చేస్తే కోటి ఇచ్చేవాళ్ళు. కొత్త సినిమాల్లో అయితే పొలాల్లో గ్రానైట్లు పట్టడం, డబ్బున్న అమ్మాయిని లవ్ లో పడేయడం చూపిస్తారు. మన దరిద్రానికి ఏదీ జరగదు. ₹1,00,00,000 అంటే మళ్ళీ అంటే వాళ్ళకి 200 సంవత్సరాలు పట్టుదురా. నేను 2 నెలల్లో సంపాదిస్తా. ఆంటీ అలా ఇన్సల్ట్ చేయకు. ఈ ఆంటీ ఎవరా? అయ్యో బాబోయ్, ధనలక్ష్మి ఆంటీ. ఉన్నోడైతే క్లోజ్నెస్ ఫీల్ అయ్యి అమ్మా అంటాడు. మనకంత పరిచయం లేదు కాబట్టి ఆంటీ అనే పిలవాలి. ఎవరా నువ్వు? నేనే. నువ్వా? ఏంట్రా నీ పేపర్? ఈ దెబ్బలేంటి? మరి కొట్టుకెళ్ళి కొట్టుకొచ్చాను, అందుకే కొట్టేశారు. అది చూడు మీద ఎలా రక్కిస్తుందో. కొనుక్కోవచ్చు కదరా. చిన్నప్పుడు మామిడికి అడిగితే పావలా అన్నారు, అదే చెట్టుకి రాయేసి కొడితే ఫ్రీగా వచ్చింది. అందుకే అప్పటి నుంచి కొంటం మానేసి కొట్టడం మొదలెట్టాను. అలాగే ఓ రోజు రోజాని ముద్దడితే ఎంగిలంది. ఇక్కడ ఎవడు ఆత్మకథలు వాడికే ఉన్నాయి. ఒరే శంకర్ జాతి, 10 చచ్చిపోయేటట్టున్నావు కదరా. బర్రె పెదాలు వేసుకుని ముద్దడిగాడంట. ముద్దు దారి దొరికేసింది. మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే అది నేనే. అంటే కోటిస్తారనుకున్నావా? అక్కడ ప్రశ్నలు అడుగుతారు, మనకంత ఇది లేదు. పేపర్లో వేసింది. పేపర్లో వేసారా? మీరు కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్ ఫోన్ చేయండి. ₹2,00,000 పెట్టుబడి పెడితే కోటి లాభమా? ఏంటి ఇలాంటి యాడ్లు కూడా ఇస్తారా? పేపర్లో అన్ని రకాల యాడ్లు ఇస్తారా. ఓహో, రాసతే 10,000 కోటి తెచ్చుకుందాం. బ్యాగులు కూడా తెచ్చుకోండిరా. మీకు ఈ సిటీ గురించి తెలియదురా. స్వీటీ చూపించి లాటీ నాకిచ్చే రకం. నాకిచ్చుకోండి, వెళ్ళండి. ఆంటీ, మంచి శకునం ఎదురొచ్చేలా చూడు. మేము వచ్చేసాం. కర్రోడు వచ్చాడు. హైదరాబాద్ కోటి సంపాదించడం చాలా కష్టం రా. చెప్పానా సిటీ స్వీటీ లాటీ అని? ఇప్పుడు అర్థమైందా? సంపాదిస్తే కానీ అర్థం కాలేదు. వాట్? యా, కోట్ వచ్చేసింది. ధనలక్ష్మి అంటే నీకు అంత ఈజీగా అమ్మైపోయిందా? అంటే ఏంట్రా? ఏంటంటే నేను నీకేమన్నా ఏం చేశాను? 1 మినిట్. హలో. ఒరే అంజీ, లేట్ ఏంట్రా? నిన్నటి దాకా ఈ అంజిగాడు గంజి తాగాడు, రేపటి నుంచి బెంజ్లో తిరగబోతున్నాడు. బెంజ్ మే ట్రావెల్ కడతా హూ. 5 నిమిషాల్లో ఆఫీసుకు రాకపోతే జాబులోంచి పీకేస్తా. నీ జాబు నాకెందుకురా? రే, పూట కోటి సంపాదిస్తున్నారు ఇక్కడ. ఎదగరా రే, ఎదుగు. మావా, ఈ ఎదవను మనం కొనుక్కుందామా? మన కుక్క కాపలా ఉంటాడు. మన కుక్క ఎక్కడరా? నువ్వు ఉన్నావు కదా. అరే ఫోన్ పెట్టే. అరే, ఇన్నాళ్ళు అనాథలా పెరిగాను, ఒక్కసారి అమ్మని చూపించరా. లింగప్ప గౌడ్ 10 లక్షలు. మదినా కూడా. రక్తపు నగేష్ 5 లక్షలు. కత్తి మహేష్ 3 లక్షలు. ఒకటపల్లి 2, 8 మొత్తం కోట. ₹1,00,000 అంటే వీళ్ళందరూ చందాలేసుకుని ₹1,00,000 ఇచ్చారా? ఐఎస్డి బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి లోన్ ఇచ్చారు. లీగల్ గా ఇల్లీగల్ గా ఎంత ట్రై చేసినా తిరిగి కట్టనే తెగడిసిన బ్యాచ్. అందరినీ కలిపి వాళ్ళు లిస్ట్ వేసి 2 లక్షలకు ఆప్షన్ వేశారు. రేపు 2 లక్షలు కట్టి ₹1,00,000 వసూలు చేసుకోవడమే. ఏంటి వసూలు చేసుకునేది? డబ్బుండి మనుషులుండి బ్యాంకు వాళ్ళు ఏం పీకలేదు. పాలమూరు నుంచి పీకుడు గాడు వచ్చాడని నీ చేతుకు లాభం ఇస్తే నువ్వు వెళ్ళి పీక్కొని వస్తావు. పోరారే, ముందు నీ ఫోని. మిమ్మల్ని నమ్ముకొని గంజి పెంచాను వాగేసుకో. ఇప్పుడు ఈ ఉంటాడో ఏమో. అవుతున్నా. నమస్కారం, నేను అంజిన్ సార్. బెంజిలో తిరిగేవాడివి ఈ గంజి తాగేవాడికి ఫోన్ చేసేవేంట్రా? గంజి ఏంటి బెంజేంటి సార్? చా పూట కోటన్నావు. కోటేంటి సార్? పొద్దునే నా ఫోన్ పోయింది సార్. ఆ విషయం చెప్తామని ఫోన్ చేశారు. ఏ ఫోన్ వచ్చినా పట్టించుకోకండి సార్. ఉంటాను సార్. ఇంకో పెగ్గేస్తావా? అసలు మీకు మంది ఎక్కడి నుంచి వచ్చిందిరా? నేను రోజు కళ్ళు కాంపౌండ్ లోకి వెళ్తాను. ప్రతిదానికి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతావు. వాడే వసూలు అంటాడు, కోట్ అంటాడు, అనుష్క అంటాడు. 2 లక్షలు కోటి రావడం ఏంటి? అసలు మీకు 2 లక్షలు ఇచ్చి ఎదవ ఎక్కడ ఉన్నాడు రా?
ఇదిగో కోట్ వచ్చేద్దులేరా. ఏంది వచ్చేది, నా ఉద్యోగం బాగుండి ఉంటే సార్. సార్ నువ్వా రే సత్తే మసూద్కి వెళ్దామా? కోటి సంగతి చూడరా. కొట్టినది ఎవరు? ఏ కనెక్ట్ అయ్యావా? లేదు, మా సార్ కనెక్ట్ అయ్యారు. ఈ 2 లక్షల రూపాయలు మీకు ఇమ్మన్నాను. ధనలక్ష్మి అండి అనుకోగానే వచ్చింది. హలో, టేక్ ఏ లుక్ హియర్. కోటి అనుకోసారి అడిగితే 4 లక్షలు ఇస్తారా? నువ్వు రామకోటి రాసినా అంతకన్నా ఎక్కువ ఇవ్వను. నీ ఐడియా విన్నాను, నచ్చింది, అందుకే అప్పించాను. డబ్బులు చూసి బాగా ఎక్సైట్ అయ్యాడు. ఎవరు సార్ మీరు? నా పేరు అనకొండ. అదే పేరు? అనుకోకుండా పుట్టానని అలా పెట్టారు. ఓ, ఈ ఇంటి ఓనర్ని, నీలాంటి వాళ్ళకి అప్పించే డోనర్ని. వడ్డీ ఎంతో? తిరిగి ఇచ్చేస్తే 30, ఇవ్వకపోతే 20. నీకు 20. మీరు తిరిగి ఇవ్వని వాళ్ళకి కూడా అప్పిస్తుంటారా? తిరిగి ఇచ్చేస్తే నాకేం మిగులుద్ది మామిడికాయ? ఇవ్వకపోతేనే కదా ఏడాది పొడుగున పెండొచ్చు వడ్డీ. కోటి రూపాయలు సంపాదించగానే నీ డబ్బు నీ మొహాన కొడతా. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడిన వాళ్ళది ఈ ఆల్బమ్. టేకే లుక్. ఇదేంటి చొక్కలు ఇప్పుడు? అది కిడ్నీ తీసేసిన తర్వాత, కూలింగ్ గ్లాసెస్ అవి కళ్ళు పీకేసిన తర్వాత, వీళ్ళు కూడా లేపారా? అది కూడా కిడ్నీయే. అది అర్థమై ఉంటుందిలేండి. సార్ మీరు ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా అప్పిస్తుంటారా? అప్పు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయించి ఆర్గాన్స్ అమ్మేస్తాను. ఇలాంటివి 100 అయ్యాయి. ఇంతకీ షూరిటీగా ఎవరిని పెడుతున్నావు? మా అంజగారిని పెట్టుకోండి. నీ యాంగిల్ నాకు బాగా నచ్చింది. మనం వెళ్దాం బదరా. మళ్ళీ రాకండి. థ్యాంక్ యూ బంగారం. మన దగ్గర రుణమాఫీలు ఉండవు. ఇది ఫిక్స్ అయిపో. శంకరేణి, నువ్వు పక్క జరుగు. నేను ఎవరి దాటికి ఇచ్చేస్తా. వీడు మరీ మేనేటర్ లా ఉన్నాడు రా. ఒరే సత్తే, పేపర్ లో కోటికి రూట్ కనపడడం, అడగకుండానే అనకుండా అప్పేవడం చూస్తుంటే ఈ సమాజం మనల్ని కోటీశ్వరం చేయాలి పక్కపట్టేసినట్టుందిరా. 10 కోటి తెచ్చుకో. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కృష్ణగాడు ఫెయిల్ అయ్యి వచ్చాడు. ఇక అంజిగాడి కళ్ళు కిడ్నీలు కట్ అయినట్టే. సూపర్. నమస్కారం. ఎదవ యాక్టింగ్లు మాని వెనకరా. నిన్ను తాకట్టు పెట్టి మీ ఓడు 2 లక్షలు తీసుకున్నాడు. నీ కళ్ళు బాగున్నాయిరా. ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టు. నచ్చితే వచ్చి తీసుకెళ్తారు. నా కళ్ళు తీసుకెళ్ళండి సార్. కిడ్నీలకి ఇంకా టైం ఉందిలే. అదేంటండి? ఆడ చెప్పింది కరెక్టే. మొత్తం ఒకసారి తీసావనుకో హార్ట్ అయిపోయి లివర్ వేస్ట్ అయిపోతుంది. ఒరే కృష్ణ, కొంచెం వచ్చుకోరా. ఒరే దుర్మార్గుడా, నీ డబ్బు కోసం నన్ను తాకట్టు పెడతావా? అసలు కిడ్నీ అనుకుంటున్నాడా, ఇడ్లీ అనుకుంటున్నాడా? అమ్మేస్తా అన్నాడు. ఏమైందిరా? ఏమీ అవదురా, నువ్వు అనుకున్నట్టు ఏది అవదు. ఈ సిటీలో నీకన్నా ముదురులు ఉన్నారు. ఇందాక సరిగ్గా చూడలేదు గానీ బానే కొట్టారు. ఈయన దగ్గర డబ్బులు తీసుకొని నన్ను బకరాన్ చేసావు. ఆ డబ్బులు బ్యాంకు వాళ్ళు తీసుకొని నిన్ను బకరాన్ చేశారు. అసలు లిస్ట్ లో ఆ పేర్లు చూసావా? రక్తపు నగేష్, కత్తి మహేష్, బాంబుల్ నరసింహంట. పేర్లు ఎంత భయంకరంగా ఉన్నాయి. వెళ్తే చంపేస్తారా? డెడ్ బాడీని కూడా నువ్వే ఊరికి తీసుకెళ్లాలేమో. దానికి మళ్ళీ 2000 నాకు బొక్క. ఒరే, కోటీశ్వరులు ఆశపడితే ఎవరు? రాసిపెట్టి ఉండాలి. ఊరు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఫేర్వెల్ పార్టీ పెట్టావన్నమాట. ఇదిగో బిల్లు నా మీద వేద్దాం అనుకున్నామేమో. నేను కట్టను. ఎంత అవుతుందో తెలుసా? ఓ 5 లక్షలు వద్దా? ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? ఎన్ని కట్లుంటే తెలుసు. ఆంటీ, మమ్మీ అయిపోయావా? ఈ కన్న కొడుకురు కనికరించావా? కోటి మా తల్లి. అది 5 లక్షలరా? అయితే ఆంటీ కూతురు ఇది. కోటి వచ్చాక మమ్మీ అంటానే. నీ ఆవేశం చూసి అప్పుడే అనుకున్నాను వసూలు చేస్తావని. వీడు అత్యాశవాది, మీరు అవకాశవాది. చస్తే నీలానే చావాలన్నావు, కానీ బతికితే కూడా నీలానే బతకాలని నిరూపించావురా. ఇంతకే ఎలా వసూలు చేసావయ్యా? అరటి పళ్ళు కత్తికి భయపడ్డా? ఆడెవడయ్యా? ఆడెవడో తెలియదు కానీ ఆడి బాస్ బై ఇంప్రెస్ జాబ్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీశైలం మనుషులను కొట్టి ఆడుబారులో పార్టీ ఏంట్రా? ఆడవాడు ఆడు ఇడు కాదు, ఈ సిటీకి గాడు. శ్రీశైలం యముడు తన వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి ఈ సిటీకి వాడిని అపాయింట్ చేసుకున్నాడు రా. నన్ను 2 పెగ్గులు ఎక్కువేసి క్షమించు స్వామి. రే, ఇది ఫోన్ రా. ఊరి టెంపుల్ అనుకున్నా. గంటల ఫోన్ ఎవరిది మావా? నచ్చిన అమ్మాయిది. అమ్మాయి నచ్చితే నెంబర్ తెచ్చుకోవాలి కానీ ఫోన్ ఏంటి మావా? టాయ్ టాయ్. అబ్బో, మనం డాక్టర్కి లెక్క కొట్టాం. మెసేజ్లు చూస్తేనేమో హాయ్ హౌ ఆర్ యూ, లాంగ్ టైమ్ నో సీ అన్ని పెట్టెల మెసేజ్లే. వాట్సాప్ లో కూడా ఏదోకి రిప్లై ఇవ్వలేదు. అంటే బాయ్ ఫ్రెండ్ లేడు. అనకుండా ఏంటి ఇది కూడా అనకూడదా? ఈ వయసులో నేను చేస్తారండి. బర్త్డే రేటు ముందు తెలియడం చాలా ప్రాబ్లం అయిపోయింది. వీడితో పెద్ద ఎంగైన్. ఆహా, నా డార్లింగ్ కి నేనే ఫస్ట్ లవర్ని. ఏం చూసావయ్యా అంత జ్వరం వచ్చింది? నేను మటర్ చూశాను అనుకోండా. శ్రీశైలం దగ్గర మటర్లే కనపడతాయి, సన్నీ లియోన్ స్టెప్పులు కనపడవు. హలో డాక్టర్. హలో. ఇదేంటిది? సన్నీ లియోన్ పేరు చెప్పగానే కుర్రోడ కరెంట్ వచ్చింది. ఇదేంటి ఇక్కడ ఉంది? ప్రాబ్లం ఏంటి? చీకట్లో చూసినప్పుడు సరే కనెక్ట్ అవ్వలేదు. అబ్బా, లైట్ లో చూస్తుంటే అబ్బా అబ్బా పిచ్చెక్కిచ్చే ఫిజిక్. హెల్త్ ప్రాబ్లం ఏంటి? ఒక మటర్ చూసా. ఏం చేస్తుంటావు? శ్రీశైలం దగ్గర పని చేస్తుంటాడు. శ్రీశైలం అన్న
చేస్తున్నావా? నువ్వు పడతావని కాన్ఫిడెన్స్ ఇస్తే ఏమైనా చేస్తా. పేరు చూస్తున్నా. పార్వతి ఓమన్ కుట్టాను. పారు మై కుట్టే. అత్తమ్మలు కేరళలోనే ఉన్నారా, ఇక్కడ తీసుకొచ్చావా? ఇదేంటో తెలుసా? జబ్బున్నోళ్ళకిస్తే క్యూర్ అవుతాయి, మామూలు గున్నోళ్ళకిస్తే ప్రాణం పోతాయి. అసలే ఫోన్ పోయిన చిరాకులో ఉన్న పొడిచి పడదొబ్బుతాం. ప్రియా, నీ ఫోన్ ఇవ్వే. వాడెవడో దొరకాలి, ఒళ్ళంతా చీరేస్తా. దాని గురించి నాకు తెలీదు. చిన్నప్పుడు హాస్పిటల్లో ఎలాంటి ఇదితో ఈ స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే అమీర్పేటలో కోచింగ్ తీసుకోవాలేమో. ఇది ఒకటి దొబ్బేస్తుంది. ఓ కేరళీయం, నాకు ఈ ఆపరేటర్ నైపుణ్యం. అయ్యే రింగ్ టోన్ ఇరిటేషన్ చేంజ్ పడినాం. రే, ఈ ఫోన్ నీకెక్కడిది? తెలుగా యాక్చువల్ గా మావా ఆమె ఫోన్ కొట్టేసింది కాకుండా ముక్కు మొహం తెలియదని మామ అంటావా? ముక్కు మొహం తెలీదా సార్? అలా గుడ్లేసు చూసావు, గుడ్లు పీకేస్తాను ఎదవా. ఫోన్ పెట్టి. ఇదిగో సిస్టర్, ఇలాంటి వాళ్ళు కళ్ళు కిడ్నీలు ఫ్రీగా కట్ చేసినా పర్వాలేదు. రేట్ ఎంత ఉందిరా? 3 లక్షలు ఉంది. ఈ ఇంజెక్షన్ తో పొడిచిన సిస్టర్ చచ్చిపోతాడు. ఇక్కడ ఒక నాడు ఉంటుందిరా, అది పట్టుకుని 2 మీటర్లు లాగారంటే కార్యకలాపానికే కాదు ఉచ్చ పోసుకోవడానికి కూడా వీలుంటుందిరా. నవ్వంకి నా కొడుక బాబాయ్, లఫంగి గిఫంగ్ లేదు. యాక్చువల్ గా ఈ ఫోన్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి నా మీద తోసి పారిపోతాం ప్లాన్ చేస్తున్నావా? చెప్పు, ప్లాన్ చేస్తున్నావా? చెప్పు, పారిపోతాం ప్లాన్ చేస్తున్నావా ఏంటి? వన్నే ఉండి సరే, హాయిగా ఉంటది. నాకు అర్థమైంది. ఒక్క నిమిషం. నీకేం కానీ పాప సమంత, నాకు ఎలాగో దొంగని పేరు పడింది. దొంగలు ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. కరెక్ట్ ఆన్సర్. దొంగ పర్లేదు తినరా. ఒరేయ్, నన్ను దొంగ చేసావు కదరా, లేకపోతే నా లో దొబ్బేదిరా. ఇక్కడ నా లైఫ్ దొబ్బింది. ఎలాగూ దొంగనన్నావని వెళ్తా ఖరీదాన్ దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టేశా. అది మా బాస్ వైఫ్ అంట. గుర్తు పట్టింది, ఉద్యోగం దొబ్బింది. పోతే పోనీ ఏదో జాబు. కృష్ణ ఏంట్రా? ఏం లేదు. రేపటి నుంచి నాతో పాటు కలెక్షన్ పని చూడు. పోనీ. ఇవ్వను. ఫోన్ ఇమ్మన్నా? ఇవ్వనన్నానా? ఫోనీరా. అడిగేదేంట్రా? ఇదిగో. థ్యాంక్స్ రా సత్తే. ఓకే. వచ్చేస్తున్నా స్వీట్. బైరా. ఆ ఫోన్ ఎప్పుడు కొట్టేశావరా? అది 1977. ఏంద్ర 77? అప్పటికి నువ్వు పుట్టావా? మనం అనుకున్న టార్గెట్ మొత్తం ₹1,00,000. వాడిది 5, వీడిది 10, ఇంకోటి 10, లింగప్ప 10, మొత్తం కలిపి 60 లక్షలు వచ్చింది. మిగతా 40 త్వరగా సంపాదించాలి. ఫోటో తీసుకొచ్చా? తీసుకోరా. లిస్ట్ లో మిగతా అడ్రస్ 5,000 నేను గెలిచా. 5,000 ఏంటి అది ఇక్కడ పెడితే 5,000? అయితే తెస్తానుండు. బాగా కాదు. నాకు 5,000 రావాలి. 40 లక్షలు రావాలరా. ఆ శ్రీశైలం తీసుకెళ్ళు, దగ్గరుండి పెత్తాడు. గుడేడీరా. థ్యాంక్ యూ. ఉండి తెచ్చేసుకుంటా. ఇలాగే నేను 6వ తరగతిలో జారుడు బల్ల ఒక ఉన్నట్టున్నావు. 6వ తరగతి మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది. ఆ రోజు దాని కళ్ళలో చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది. ఈ కర్రకి ఏ లోటు రానునని మా ఆవిడికి మాట ఇచ్చాను. నాదొక్కటే కోరిక, దొంగ